విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టు తొలి దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 11,498,000 కోట్ల రూపాయల వ్యయంతో మెట్రో పనులు చేపట్టనున్నారు. విభజన హామీగా ఉండిపోయిన మెట్రో ప్రాజెక్టుపై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రోకి ప్రతిపాదన ఉండగా 2047 నాటి ట్రాఫిక్ స్టడీ ఆధారంగా విశాఖకి అవసరం తగ్గట్టు ప్రాజెక్టు డిజైన్ చేస్తున్నారు. 3 కారిడార్లుగా ప్రాజెక్ట్ ని విభజించి ఫస్ట్ ఫేజ్ లో 99.75 ఎకరాల భూమిని సేకరించి 882 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మెట్రో ప్రాజెక్టులో తక్కువ భూమి సేకరణ అయ్యే విధంగా స్టేషన్లు రూపొందిస్తున్నారు. కోల్కతా తూర్పు పశ్చిమ మెట్రో ప్రాజెక్టు 2017 పాలసీ ఆధారంగా కేంద్రం 100% నిధులు సమకూర్చాలనే ప్రతిపాదన ఉంది. ఆర్థిక రాజధాని అయిన విశాఖ భవిష్యత్ అవసరాల నేపథ్యంలో ఈ ప్రాజెక్టు చాలా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తూ మొత్తం 29 స్టేషన్లను ప్రతిపాదించింది. విశాఖలో 25 లక్షల జనాభా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇక్కడ ప్రాజెక్టులు పరిశ్రమలు వస్తే జనాభా మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మెరుగైన రవాణా వ్యవస్థని తేవటంతో పాటు వాహన కాలుష్యం తగ్గించేందుకు మెట్రో ప్రాజెక్టు అవసరం ఉంటుంది. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్టు అందుబాటులోకి వస్తే నగరం మీదుగా ట్రాఫిక్ పెరుగుతుంది. రవాణా వ్యవస్థ మెరుగుపరచాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మొత్తానికి విశాఖకి మెట్రో వస్తుండటంతో స్థానికులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి వేగంగా పనులు చేస్తుండటంతో విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొకసారి సీఎం సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఈ సమీక్ష జరిపిన తరువాత విశాఖ మెట్రో పరుగులు పెట్టే అవకాశం ఉందని అందరూ కూడా అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో మెట్రో ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాదాపుగా 46 కిలోమీటర్ల పైబడి మెట్రోని మొదటి విడతలో వేసేందుకు దాదాపుగా 11,000 కోట్ల రూపాయల పైబడి బడ్జెట్లను కూడా కేటాయింపులు చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరి సీఎం సమీక్ష అనంతరం మెట్రో మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తుందని ఇక్కడ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.